నమో వేదాత్మకాయ వెంకటేశాయ శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన అర్చావమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈనాడు మనం మహాభారత పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి పంచత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సర్వే తే ప్రియమిచ్చంతి బాంధవాః సహసృంజయైః. అహమేకశ్చ సంతప్తః మాతా చ ప్రతివింధ్యతః. నిన్న భీమసేనుల వారు అర్జునుడు, నకుల, సహదేవులు ఇద్దరూ కూడా అలాగే కుంతీదేవి ఈ కష్టం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో చెప్పారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో చెప్పాడు. ఇప్పుడు తను అలాగే ద్రౌపది వాళ్ళిద్దరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారో తనుగా చెప్పుకుంటూ ఉన్నాడు. మా ఇద్దరి పరిస్థితి ఇలా ఉన్నది అని చెప్పి. అలాగే ద్రౌపదీదేవి యొక్క జన్మస్థలమైన పాంచాల దేశంలో ఉన్న వీరులందరూ కూడా ఏమని కోరుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా ధర్మరాజుకు తెలియజేస్తూ ఏదో విధంగా అన్నగారిని యుద్ధానికి సన్నద్ధుడిని చెయ్యాలి అని చెప్పి ప్రయత్నాన్ని ఆరంభించాడు. భీమసేనుల వారి తాత్పర్యం ఒకటే, ఈ అరణ్యవాసం వద్దు, అజ్ఞాతవాసం అనేటటువంటి కష్టము మనకి వద్దు. ఈ రెండింటినీ విడిచిపెట్టేసి మనం ప్రస్తుతం ప్రశాంతంగా ఆలోచించుకుని యుద్ధానికి వెళ్ళి ఆ
ధార్తరాష్ట్రులని అందరినీ కూడా, అంటే ధృతరాష్ట్రపుత్రులని ఓడించి మన రాజ్యం మనం పొందుదాము, అదే మనలాంటి వాళ్ళం ఇప్పుడు చేయవలసినటువంటి పని అని చెప్పి చెప్పడమే. అందుకనే ఆ ఆలోచనని పెట్టుకున్నటువంటి వాడై చాలా వివరంగా విశదంగా మాట్లాడుతూ ఉన్నాడు. మధ్యలో అంటాడు, మనం అజ్ఞాతవాసం చేయాలి అని అంటే ఎలా కుదురుతుంది, మన వల్ల అవుతుందనుకుంటున్నావా అని అక్కడ కొన్ని ఉపపత్తులు కూడా చూపిస్తున్నాడు. నువ్వు అజ్ఞాతవాసం అని అనుకుంటున్నావు, అది జరగదు, జరిగే అవకాశం లేదు. నువ్వు అరణ్యవాసం గురించి ఆలోచిస్తున్నావేమో, నేను అజ్ఞాతవాసం గురించి కూడా ఆలోచిస్తున్నాను అని అన్నగారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ముందు కొంత పీఠిక భూమిక ఉండాలి కాబట్టి కొన్ని విషయాల్ని కూడా చెప్తూ, సర్వేతే ప్రియమిచ్చంతి బాంధవా సహ సంజయై, అంటే పాంచాల దేశంలో ఉన్నటువంటి వీరులందరితో పాటుగా మన బంధువులందరూ కూడా సర్వే తే ప్రియమిచ్చంతి, నీ యొక్క ప్రియాన్ని కోరుకుంటూ ఉన్నారు. నీకు మంచి జరగాలి, నువ్వు ఎలా క్షేమంగా ఉంటావో అలానే నీకు జరగాలి అని చెప్పి వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. అహమేకశ్చ సంతప్తః మాతాచ ప్రతివింధ్యత, ప్రతివింధ్యుడి తల్లి అయిన ద్రౌపది, అలాగే నేను, మేమిద్దరం మాత్రం సంతాపాన్ని పొందుతూ ఉన్నామయ్యా. మిగతా వాళ్ళు నీకు ఏది మంచో ఏది ప్రియమో అది జరగాలని కోరుకుంటున్నారు. మేం మాత్రం ఆ సభామధ్యమున జరిగిన అవమానం చేత ఇప్పటికీ కూడా పీడింపబడుతూ ఉన్నటువంటి వారిమై మనకంటే కూడా శక్తియుక్తుల్లో అత్యంత హీన స్థితిలో ఉన్నటువంటి కౌరవులు ఈనాడు మన మీద అధికారాన్ని చలాయించి మనల్ని అత్యంత కష్టాల్లోకి నెట్టివేసి ఒక పనివాళ్ళని చూసినట్లుగా, లోకంలో అహంకారి అయినటువంటి యజమాని తన దగ్గర పనిచేసేటటువంటి వారిని కనీస వ్యక్తులుగా కూడా ఎట్లా అయితే గౌరవించకుండా అహంకారాన్ని పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటాడో అటువంటి విధంగా నిన్నటి వరకు ఎంతో లోకోత్తరమైనటువంటి పెద్ద పెద్ద గొప్ప అయినటువంటి పనుల్ని చేసి మనం ఎన్నో కీర్తి ప్రతిష్టలని ఆర్జించినప్పటికీ కూడా ఈనాడు మన మీద ఆ కౌరవులు, పాండవులు వాళ్ళెంత, వాళ్ళు మాకు దాసులు అని ఈ రకమైనటువంటి స్వభావంతో ప్రవర్తిస్తూ ఉన్నందువలన, సభామధ్యమున అంత అవమానం చేసినందువలన, ద్రౌపదీదేవిని జుట్టుపట్టి ఈడ్చినందువలన, నన్ను చూసి ఒక వెకిలి నవ్వు నవ్వినందువలన అత్యంత బలవంతుడవని చెప్పి విర్రవీగుతూ ఉంటావు కదా భీమ, ఇప్పుడు నీ బ్రతుకేమిటి అన్నట్టుగా ఆ కర్ణుడు, దుర్యోధనుడు అలా నా వైపు చూస్తూ ఉన్న సందర్భమున నా మనస్సున ఉద్భవించిన సంతాపమనేటటువంటి అగ్ని, ద్రౌపదీదేవి యొక్క మనస్సులో కూడగట్టుకుని ఉన్నటువంటి శోకాగ్ని రెండూ మమ్మల్ని ఇద్దరినీ దహించేస్తూ ఉంటే మేము ఇద్దరం కలిసి ఇప్పుడు ఆ కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాము, ఇది మా పరిస్థితి అని చెప్పి, ప్రియమేవతు సర్వేషాం యద్బ్రవీమ్యుత కించన సర్వే హి వ్యసనం ప్రాప్తా సర్వే యుద్ధాభినందినః నాతః పాపీయసీ కాచిత్ ఆపత్ రాజ్యం భవిష్యతి ఎన్నో నీచైరల్పబలైః రాజ్యమాచ్ఛిద్య భుజ్యతే. మహానుభావ, ఇప్పుడు నీ క్షేమాన్ని కోరుకునేటువంటి పాంచాల దేశ వీరులు కానీ, ద్రౌపదీదేవి యొక్క బంధువులు కానీ, మన బంధువులు కానీ ఎవరైనా సరే నిన్ను అరణ్యంలో చూసి తట్టుకోలేకుండా ఉన్నారు. నీకు మంచి జరగాలి అని కోరుకుంటున్నారు. నీకు మంచి జరగాలి అంటే తాత్పర్యం ఏమిటి? నువ్వు మళ్ళీ మహారాజుగా కూర్చోవాలి అని వాళ్ళ తాత్పర్యం. అంతే తప్ప నువ్వు అరణ్యంలో సుఖంగా ఉండాలి, నీకు ఎప్పటికప్పుడు అన్నం దొరకాలి, నువ్వు ఇక్కడ సుఖంగా పడుకోవాలి అని వాళ్ళు కోరుకోవట్లే. ధర్మరాజంతటి వాడేమిటి, వెళ్ళి అరణ్యవాసం చేయడం ఏమిటి అని బాధపడుతూ నువ్వు ఇప్పటికిప్పుడు రాజ్యాన్ని మళ్ళీ పొంది మహారాజుగా ఉండాలి అని వాళ్ళందరూ కోరుకుంటూ ఉన్నారు. ఇందువల్ల ప్రియమేవతు సర్వేషాం
యద్ బ్రవీమి ఉదకించన, నేను చెప్పేదంతా వాళ్ళందరికీ ఇష్టమే. నువ్వు అనుకోవచ్చు భీమసేనుడు ఒక్కడే యుద్ధానికి వెళ్దాం అని అంటున్నాడు, కానీ అందరికీ ఇది ఇష్టమైనటువంటిదా కాదా అని అనుకుంటున్నావేమో, అలా నువ్వు భావిస్తున్నావేమో. అలాంటి అవసరం లేదు. వాళ్ళందరికీ కూడా నువ్వు రాజుగా ఉండడం అనేది ఇష్టము. అందువల్ల ఇప్పుడు నేను ఏదైతే యుద్ధం చేసి వాళ్ళని ఓడించి ఆ రాజ్యం పొందాలని చెప్తున్నానో దానికే వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా దాన్ని ఒప్పుకుంటూ ఉంటారు. పైగా సర్వే హి వ్యసనం ప్రాప్తాః సర్వే యుద్ధాభినందినః, వాళ్ళందరూ కూడా కష్టాన్ని పొందినటువంటి వారే. కావున యుద్ధాన్ని అభినందిస్తారు తప్ప నువ్వు యుద్ధం చేస్తే విమర్శించే వాళ్ళు ఎవరూ లేరు. మన బంధువర్గంలోనే, మన ఆత్మీయ వర్గంలోనే, మనల్ని ఇష్టపడేటటువంటి వారిలోనే యుద్ధం చెయ్యాలి అనేటటువంటి కోరిక ఉన్నప్పుడు, మన దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు, మన దగ్గర బలం ఉన్నప్పుడు ఇంక ఎందుకు యుద్ధం చేసే విషయంలో ఆలోచించడం అని ఆ పైన నాతః పాపీయసీ కాచిత్. మహానుభావ, మనకంటే తక్కువ బలం కలిగిన వాళ్ళు, పైగా ధర్మం, క్షేమం, మంచి, పుణ్యం ఇటువంటి మాటల మీద ఏమాత్రము ప్రామాణికత లేకుండా వ్యక్తిత్వంలో అత్యంత నీచమైన స్థితిలో ఉన్నటువంటి వారు అయిన దుర్యోధనుడు మొదలైనటువంటి వారు ఈరోజు రాజ్యం ఆచ్ఛిద్య భుజ్యతే, మన దగ్గర నుంచి దొంగతనంగా రాజ్యం తీసేసుకుని మన దగ్గర నుంచి లాక్కుని ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళందరి చేత అలా రాజ్యం అనుభవించబడుతూ ఉన్నది. ఇంతకంటే పాపాత్మకమైన లేక మిక్కిరి దుఃఖాన్ని కలిగించేటటువంటి కష్టం ఇంకోటి ఏదైనా ఉంటుందా? మనకంటే దుర్యోధనుడు ఒకవేళ గొప్పవాడనుకో, అతను మనకంటే కూడా వ్యక్తిత్వంలో చాలా గొప్పవాడనుకో, అతను రాజభోగాలు అనుభవిస్తే వచ్చే నష్టమేం లేదు, మనకేమీ ఇబ్బంది లేదు. ఏదో మనం ఆ ప్రతిజ్ఞ చేశాము, దానికి కట్టుబడ్డాము, వచ్చేసాము అనుకోవచ్చు. కానీ ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక నీచుడు, ఒక పాపాత్ముడు, ఒక అహంకారి, అటువంటి వాడు మనల్ని మోసం చేసి రాజ్యాన్ని తీసుకోవడం ఏమిటి, రాజ్యభోగాలు అనుభవించడం ఏమిటి? ఇదే కదా మనకు కష్టం. అంటే నీలాంటి ధర్మాత్ముడు, నాలాంటి బలశాలి, అర్జునుడిలాంటి వీరుడు మనందరం కూడా ఉండగా ఒక పాపాత్ముడు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు అని అంటే మనకింకా ప్రాణం ఉంది, మనం దాన్ని చూస్తూ ఉన్నాం. అది మన రాజ్యమా పరరాజ్యమా కాసేపు పక్కన పెడదాం. ఒక దురహంకారి కూర్చుని అక్కడ రాజ్యపాలన చేస్తూ ఉంటే పాండవులు బ్రతికుండగా ఇక ఇంతకంటే ఘోరమైనటువంటి విషయం ఏదన్నా ఉంటుందా? ఇంతకంటే మనకి వేరొక కష్టం కావాలా? అరణ్యంలో కష్టాలు పడుతున్నాం, సరే. వాళ్ళేదో అవమానించారన్నారు, సరే. మనకున్నటువంటి భోగాలన్నీ పోయినాయి, సరే. కష్టపడి సంపాదించుకున్నటువంటి ఇంద్రప్రస్థం కూడా పోయింది, సరే. మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైఢూర్యాలు, ఐశ్వర్యాలు పోయినాయి, సరే. ఇవన్నీ పోగా అతిపెద్దదైన కష్టమేమిటి? దుర్యోధనుడు కూర్చుని రాజ్యపాలన చేయడం. ఇక మనకి వేరొక కష్టం కావాలా? అంతటి దుఃఖంలో ఉన్నాం మనం అని. శీలదోషాత్ ఘృణావిష్ట ఆనృషం స్యాత్ పరంతప క్లేశాన్ తితిక్షసే రాజన్ నాన్యః కశ్చిత్ ప్రశంసతి. మహానుభావ, శీలదోషాత్ ఘృణావిష్ట, నువ్వు నీ స్వభావ దోషం వల్ల దయాపరుడు అయిపోయి మృదు స్వభావంతో ఇంతటి కష్టాల్ని సహిస్తూ ఉన్నావయ్యా. నాన్యః కశ్చిత్ ప్రశంసతి. ఇక్కడ వేరొకడైతే దీన్ని ఏమాత్రమూ ఒప్పుకోడు. నువ్వు మాత్రమే ఈ కష్టాల్ని పడ్డానికి సిద్ధుడివై ఉన్నావు. ఎందుకు? నీ స్వభావమే అటువంటిది. ఎవడైనా సరే వచ్చి నీకు అపకారం చేసినా మళ్ళీ వాడు కాళ్ళ బేరానికి వస్తే
పో అని వదిలిపెడతావు. ఎవడైనా నీకు అపకారం తలపెట్టి నిన్ను ఇబ్బంది పెట్టినా కొన్ని రోజుల తర్వాత వాడికి అవసరం వస్తే నిన్ను అడిగితే వాడికి సహాయం చేస్తావు. దారుణమైనటువంటి రీతిలో నిన్ను అవమానించి కట్టుకుట్టలతో నిన్ను బయటికి పంపించేసిన రేపు అదే దుర్యోధనుడు ఇంకొక కష్టంలో ఇరుక్కుని ఉంటే నీ సహాయం కావలసి వస్తే చేసేస్తాడు. ఇలా నీ స్వభావమే దయతో కలిసి ఉన్నటువంటి స్వభావం. అది మంచి అని చెప్పడం కుదరదు, నీకు దోషమే అది అని చెప్పాలి. ఎందుకనంటే అంత దయ పనికిరాదు. ఘోషయాత్రలో తర్వాత మనం తెలుసుకుంటాం. దుర్యోధనుడు విర్రవీగి వస్తాడు. వీళ్ళందరినీ నాశనం చేద్దామని, వీళ్ళు ఎలా కష్టాలు అనుభవిస్తున్నారో చూద్దామని గంధర్వులతో గొడవ అవుతుంది. అందరూ కట్టకట్టుకుని వస్తారు గంధర్వులు, దుర్యోధనుడిని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ధర్మరాజు మళ్ళీ ఏది ఇంత అపకారం చేసిన తర్వాత కూడా ధర్మరాజు అర్జునుడిని ఆదేశిస్తాడు, నాయన వెళ్ళి తీసుకురా అని. వెంటనే దుర్యోధనుడిని విడిపించి తీసుకొస్తాడు. పో బయటికి అంటారు వాళ్ళు. అలా అటువంటి దయతో వ్యవహరించేటువంటి వాడివి నువ్వు. అందువల్ల నీ స్వభావం దుష్టమైనందువల్ల ఈ కష్టాలను అనుభవిస్తున్నావు. కానీ ఇలాంటి కష్టం వేరొకటి వల్ల అనుభవించడం చేత కాదు. పైగా శ్రోత్రియస్యేవ తే రాజన్ మందకస్యా విపశ్చితః అనువాకహతా బుద్ధి నైషా తత్వార్థదర్శిని. మహానుభావ, వేదాన్ని అధ్యయనం చేసే కాలంలో పిల్లవాడు గురువుగారు ఏం చెప్తే అది చెప్తూ ఉంటాడు. ఇషేత్వోర్జేత్వా అంటే అతను కూడా ఇషేత్వోర్జేత్వా అంటాడు. అంతే తప్ప ఈ ఇషే త్వా ఊర్జే త్వా అన్నప్పుడు ఆ ఇషే అంటే ఏమిటి, ఊర్జే అంటే ఏమిటి అనే పదాలకి అతను అర్థం తెలుసుకోలేడు. కేవలం గురువుగారు చెప్పేటటువంటి వేదాన్ని శ్రద్ధగా ఆలకించి అప్పటికప్పుడు గురువుగారు పలికేటువంటి పదాలని మళ్ళీ తిరిగి పలకడం మీదే దృష్టి పెడతాడు తప్ప ఆ పదానికి అర్థం ఏమిటి, ఆ మంత్రం ఎక్కడ వినియోగింపబడుతుంది, ఆ మంత్రార్థం ఏమిటి, మంత్ర దేవత ఎవరు, ఇవన్నీ కూడా అతను ఆలోచించలేడు. కేవలం తన బాధ్యత ఎంతవరకు అనంటే గురువుగారు వేగంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇతను కూడా ఆయనతో పాటుగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడం, ఇంతే అంటున్నాడు. మహానుభావ, గురువుగారు అట్లా పాఠం చెప్తూ ఉన్నప్పుడు శిష్యుడు గురువుగారు చెప్పిన పదాన్ని మళ్ళీ చెప్పాలి అనే ఉద్దేశ్యంతో అలాగే ఆలోచించి మందబుద్ధిగా ఆ మాటల్ని చెప్పేస్తూ ఉంటాడు. అంతే తప్ప ఆ అర్థజ్ఞానం అనేది అతనికి ఉండదు. అలా ఎలా అయితే అతను చేస్తూ ఉన్నాడో, పైగా అతని బుద్ధి ఎలా అయితే తత్వార్థదర్శిని నైషా, ఆ గురువుగారి యొక్క ఆ మంత్రం చెప్పేటప్పుడు గురువుగారి యొక్క అభిప్రాయం ఏమిటి, ఇషేత్వోర్జేత్వా అంతవరకే ఎందుకు ఆపారు, ఆ పైన ఎందుకు ఆపలేదు, రెండు పదాలని ఎందుకు కలిపి చెప్పారు, ఇలా చెప్పడంలో తనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి, ఆ మంత్రార్థం ఏమిటి, మంత్రార్థం ఎంతవరకు అన్వయిస్తోంది, ఇవన్నీ అతను తెలుసుకోలేడు. కేవలం గురువుగారు చెప్పారు నేను చెప్తున్నాను అనుకుంటాడు. అలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు నువ్వు కూడా ధర్మం అనేటటువంటి ఒక చిన్నదాన్ని పట్టుకున్నావు, అదే నాకు ముఖ్యము అంటున్నావు. అంతే తప్ప ఆ ధర్మతత్వం, ఆ ధర్మంలో ఉన్నటువంటి విశేషం, చిన్న ధర్మం పెద్ద ధర్మం అనేటువంటివి రెండూ వస్తే ఏది ముఖ్యం అనేది నువ్వు తెలుసుకోలేకపోతూ ఉన్నావు. గురూపదేశతత్వాన్ని ఎలా అయితే తెలుసుకోలేమో అలాగే ఇక్కడ కూడా జరుగుతూ ఉన్నది. మహానుభావ, గృణీ బ్రాహ్మణ రూపోసి కథం క్షత్రేభ్యజాయుథాః అస్యాం హి యోనౌ జాయంతే ప్రాయశః క్రూరబుద్ధయః. చాలా పెద్ద మాట అన్నాడు అన్నయ్య. ఇది పూర్వం కొంత వేరొక భావంతో మాట్లాడాడు, ఇప్పుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అసలు నువ్వు క్షత్రియ కులంలో ఎట్లా పుట్టేవయ్యా అన్నయ్య
సాధారణంగా నువ్వు బ్రాహ్మణుడిగా పుట్టాల్సినటువంటి వాడివి. అతనైతే ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా నష్టమైనా, ఎవరైనా పీడించినా, ఎవరైనా అపకారం చేసినా, ఏదో పోనీలే వాడి కర్మను వాడే పోతాడు అని చెప్పి వదిలేసి జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. నానా కష్టాలు పడతాడు. అందరికీ వాడే లోకువే, కనిపించే ప్రతి ఒక్కడికి కూడా వీడే లోకువే, వీడికి ఏ ప్రయోజనం లేదు. అయినా అందరూ తననే అంటూ ఉన్నా ఏదో వాడి పాపాన వాడు పోతాడు, భగవంతుడున్నాడు, ధర్మం ఉన్నది అని చెప్పి వీడి జీవితాన్ని వీడు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఉగ్రంగా ఉండడు, వెంటనే అవతల వాడి మీద పగ సాధించాలి, కక్ష సాధించాలి, సుమోలేసుకుని వెళ్ళిపోవాలి, ఇవేం లేవు వాడికి. కాబట్టి అటువంటి వాడు ఏ విధంగా అయితే జీవనాన్ని కొనసాగిస్తాడో నువ్వు కూడా అట్లానే చేస్తూ ఉన్నావు. నువ్వు పొరపాటున అనుకోకుండా క్షత్రియ కులంలో పుట్టావేమో కానీ అసలైతే నువ్వు క్షత్రియ వంశంలో పుట్టదగినటువంటి వాడివి కాదు. పైగా ఇంకొక విశేషం ఏమిటంటే అన్నయ్య, క్షత్రియ వంశంలో చాలా క్రూరమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళే పుడుతూ ఉంటారు. ఎందుకు అనంటే రాజ్యాన్ని దక్కించుకోవాలి, ధర్మయుక్తంగా పాలన చెయ్యాలి అని అంటే కొంత క్రౌర్యం కావాలి. కొంత విషయంలో ఏమాత్రము దయ, అలసత్వం ఇవన్నీ ఉండకూడదు. ఒకవేళ ఎవడైనా తప్పు చేశాడు అని అంటే వాడిని శిక్షించి తీరాల్సిందే. ఎక్కడైనా అన్యాయం జరుగుతోంది అని అంటే దాన్ని ఆపాల్సిందే, మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిందే. అలా చెయ్యాలి అని అంటే కొంత క్రౌర్యం కావాలి. ఎప్పుడు ధర్మంతోనే సాధిద్దాం, సౌమ్యంగా సాధిద్దాం, దయతో మనం అవతల వాళ్ళని దగ్గరికి తెచ్చుకుందాం, జరగవు. కొంతమంది కోపానికి భయపడతారు, కొంతమంది క్రౌర్యానికి భయపడతారు. మనం వాళ్ళతో ఎంత మంచిగా ఉన్నా మనల్ని వాళ్ళు విశ్వసించరు, లెక్కించరు. మనం అంటే గౌరవ భక్తి ప్రపత్తులు ఉండవు, మనల్ని ఒక అసమర్థులుగా చూస్తూ ఉంటారు. ఒక్కసారి వీరావేశం చెందామనుకోండి, నమస్కారం అండి అంటూ ఉంటారు. కాబట్టి ఆ క్రౌర్యం కూడా కావాల్సిందే క్షత్రియుడికి. నీలో అది ఇసువంతైనా కనిపించట్లేదు. అదే నువ్వు క్రౌర్యంగా ఉండి పదండి అని చెప్పి అన్నామనుకో, సగం భూప్రపంచం అంతా కూడా నీ వెనకాలకి బయలుదేరి వస్తుంది. మన వెనకాల అంతమంది మనకు యోగ్యులు, మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి అన్నగారితో ఈ విశేషాలన్నీ కూడా చెప్పి ఆ పైన ఇక మనల్ని అజ్ఞాతవాసంలో ఎవరికీ తెలియకుండా ఉంచుకుందాం అని అనుకుంటున్నాం కదా, అది ఎట్లా కుదురుతుంది అని ఆ పైన ధర్మరాజుతోటి ఆయా భీమసేనుల వారు సంభాషిస్తూ కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. యోస్మాన్ సంవర్తుమిచ్చతి నశక్యా చరితం త్వయా, కథం జిష్ణుశ్చరిష్యతి, కథం పార్థ చరిష్యత, కృష్ణ కథం అజ్ఞాత చరిష్యతి అంటూ వరుసగా నేనెట్లా ఉంటా, నువ్వెట్లా ఉంటావు, అర్జునుడు ఎట్లా ఉంటాడు, నకుల సహదేవులిద్దరూ ఎలా ఉండగలరు, అలాగే ద్రౌపదీదేవి ఎవరికీ తెలియకుండా ఎలా ఉంటుంది అంటూ వాళ్ళల్లో ఉన్న ఒక్కొక్క గుణాన్ని కూడా బయటికి తీసుకొస్తూ ఇలాంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరికీ తెలియకుండా అజ్ఞాతవాసంలో సంవత్సరం ఉండడం ఎట్లా, దీని మీద నువ్వేమన్నా ఆలోచించావా అని అన్నగారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయి, ఆ మాటలు ఎలా కొనసాగుతున్నాయి అనేటువంటి విషయం రేపటి ప్రవచనంలో మనందరం కూడా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని భక్తితో పారాయణ చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం 35వ అధ్యాయంలో 15వ శ్లోకంలో నుండి చెప్పబడినటువంటి తాత్పర్యాన్ని, కథాశ్రవణాన్ని చక్కగా మనం చేశాం. ఇక 15వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. సర్వే తే ప్రియమిచ్చంతి, సర్వే తే ప్రియమిచ్చంతి, బాంధవాః సహసృంజయైః, బాంధవాః సహసృంజయైః, అహమేకశ్చ సంతప్తః, అహమేకశ్చ సంతప్తః, మాతా చ ప్రతివింధ్యతః, మాతా చ ప్రతివింధ్యతః, ప్రియమేవ తు సర్వేషాం, ప్రియమేవ తు సర్వేషాం, యద్బ్రవీమ్యుత కించన, యబ్రవీమ్యుత కించన,
सर्वे हि व्यसनं प्राप्ताः सर्वे हि व्यसनं प्राप्ताः सर्वे युद्धाभिनन्दिनः सर्वे युद्धाभिनन्दिनः नातः पापीयसी काचित् नातः पापीयसी काचित् आपद्राजन् भविष्यति आपद्राजन् भविष्यति यन्नो नीचैरल्पबलैः यन्नो नीचैरल्पबलैः राज्यमाच्छिद्य भुज्यते राज्यमाच्छिद्य भुज्यते शीलदोषात् घृणाविष्टः शीलदोषात् घृणाविष्टः आनृशंस्यात् परन्तप आनृशं स्यात् परन्तप केषां स्थितिक्षसे राजन् क्लेशां स्थितिक्षसे राजन् नान्यः कश्चित् प्रशंसति नान्यः कश्चित् प्रशंसति श्रोत्रियस्येव ते राजन् श्रोत्रियस्येव ते राजन् मन्दकस्या विपश्चितः मन्दकस्या विपश्चितः अनुवाकहता बुद्धिः अनुवाकहता बुद्धिः नैषा तत्त्वार्थदर्शिनी नैषा तत्त्वार्थदर्शिनी घृणी ब्राह्मणरूपोऽसि घृणी ब्राह्मणरूपोऽसि कथं क्षत्रेभ्यजायथाः कथं क्षत्रेभ्यजायथा अस्यां हि योनौ जायन्ते अस्यां हि योनौ जायन्ते प्रायशः क्रूरबुद्धयः प्रायशः क्रूरबुद्धयः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని చక్కగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరితో కలిసి చేసుకుని గోవిందానుగ్రహాన్ని పొందుదాం. స్వామివారి నామ సంకీర్తనామృతపానానంతరం మనందరం ధన్యులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోత్తర గోవింద దశరథనందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద
ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి కిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద భారతి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షణ గోవింద నిత్య కళ్యాణ గోవింద వీర జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రక్త కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభాగ రక్షణ గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరువనవాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన
గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో మనం పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని శ్రీవత్స వక్షసుడైన శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం జగద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.